కాండము మొదటి అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము 31వ వచనం చదువుతున్నాం. ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నాం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాణ్ణి నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. ప్రభు తన వాక్య భాగమును మనందరి కొరకు దీవించినట్టుగా ప్రార్థన చేసుకుంటాం. దయాళుడు అయిన దేవా, జీవమగల మా తండ్రి, మా ప్రభు దినమందు ఈ మొదటి ఆదివారములో మీ ప్రజలమైన మేము మిమ్మను ఆరాధించి పూజించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు. చేరి వచ్చిన మీ ప్రజలను దీవించండి. ఇంతవరకు చక్కగా నడిపించినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు మీ వాక్యం వినగోరుతున్నాం. అల్పుడను బలహీనుడను నిష్పయోగి దాసుడను మీ ప్రజల ఎదుట నిలిచి ఉండగా సహాయం చేయమని, చదివిన వాక్య భాగమును దీవించమని, సమయోచితమైన మాటలే మాతో మాట్లాడి మేలు కలుగ చేయమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రభు నాకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి ముందుగా నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. స్థానిక సంఘంలోని పెద్దలకును చేరి వచ్చిన సహోదర సహోదరులందరికీ ప్రభు నామమున నా ప్రేమవందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం మనం దేవుని సన్నిధిలో ఉండగా దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయము 31లోను 32వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకున్నాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో ఉండగా గొర్రెపిల్ల రక్తము ద్వారా విడిపించి విమోచించి వాగ్దాన దేశానికి ప్రభువారిని నడిపిస్తున్నాడు. ఆ ప్రణాళికలో ఆ ప్రయాణములో ప్రభువు వారిని ఎలా నడిపించాడో ఆ చక్కని విషయాన్ని
దేవుడు మోషే ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అది నేరుగా వెళితే చాలా దగ్గర ప్రయాణం. చదువుకున్నాం. 1వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 2వ వచనం. హోరేబు నుండి సెయీరు మన్యపు మార్గముగా కాదేశు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము. వారు నేరుగా ప్రయాణం చేస్తే అది కొద్ది దినాల ప్రయాణమే. కానీ వారు ఎంతకాలం ప్రయాణం చేశారు? 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతి పనులన్నింటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. అది కొద్ది దినాల ప్రయాణమే. కానీ చుట్టుదారియగు ఎర్ర సముద్రపు మార్గము గుండా ప్రభువారు నడిపించాడు. వారు 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారని దైవ గ్రంథములో వ్రాయబడింది. ప్రియమైన సోదరులారా, సోదరీలారా, ఈ 40 సంవత్సరాల ప్రయాణములో వారి ప్రయాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? దైవ గ్రంథములో మనం చదువుకుంటే వారి ప్రయాణము సరళమైన మార్గం కాదు, తిన్నని మార్గం కాదు. వారి ప్రయాణములో పర్వతాలున్నవి, లేక కొండలు, లేక గుట్టలు ఉన్నవి. లోయలు, పల్లాలు, గుంటలు ఉన్నవి. అటువంటి ప్రయాణములో, అటువంటి దారిలో ప్రభువారిని నడిపించాడు. ముండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లు, ముండ్లు కలిగినటువంటి ప్రదేశము అది. ముండ్ల తుప్పలు కలిగిన ప్రదేశము. అటువంటి ప్రదేశములో ప్రభువారిని నడిపించాడు. తేళ్లు ఉన్నవి, పాములు ఉన్నవి, విషసర్పాలు ఎన్నో ఉన్నవి, క్రూరమైన జంతువులు ఎన్నో ఉన్నవి. అటువంటి మార్గములో ప్రభువారిని నడిపించాడు. ఇవన్నీ ఈ ద్వితీయోపదేశ కాండంలోనే ఉన్నాయి. అన్నీ మనం చదువుకోలేం. కానీ ఆ ప్రయాణములో ప్రభువారిని నడిపించాడు. అయితే ఎలాగూ నడిపించాడు? ఆ సందర్భాన్ని దేవుడు మోషే ద్వారా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి మనం చదువుకున్న 31 మనుష్యుడు, 3వ పంక్తి చదువుతున్నాను. మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లుగా, తండ్రి కుమారుని ఎత్తుకొనినట్లుగా అన్నాడు. ఈ ద్వితీయోపదేశకాండంలో మరొక చాట అన్నాడు, తండ్రి భుజముల మీద ఎత్తుకున్నట్లుగా అన్నాడు. తండ్రి కుమారుని ఎలాగ ఎత్తుకుంటాడో అలాగూ ఆయన వారిని ఎత్తుకొని నడిపించెను అనే మాట మనం చదువుకున్నాం. ప్రియమైన సోదరులారా, సోదరీలారా, ఇశ్రాయేలు యొక్క ప్రయాణములో ఈ 40 సంవత్సరాలు ప్రభువారిని ఎలా నడిపించాడో దైవ గ్రంథములో మనం చదువుతున్నాం. అయితే అదే సమయంలో
మనము నడచి వచ్చిన సంవత్సరం 24వ సంవత్సరం జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో, ఏప్రిల్లో, మే నెలలో, జూన్ నెలలో, జూలై నెలలో, ఆగస్టులో, సెప్టెంబర్లో, అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో ఎన్ని అపాయాలు, ఎన్ని ఆపదలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అమాంతరాలు, నిందల, అవమానాల, అవి కన్నీరా. ఈ 12 నెలల్లో ఈ మార్గమంతటి 360 దినాల్లో ప్రభువు మనల్ని ఎలా నడిపించాడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా ఆయన ఇశ్రాయేలును నడిపించాడు. అయితే ఈ 12 నెలల్లో, గడిచిన 12 నెలల్లో ప్రభువు మనల్ని ఎలా నడిపించాడు, ఏ పరిస్థితుల్లో ఆయన మనల్ని నడిపించాడు, ఎలా నడిపించాడు, ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, ఒక తండ్రి కుమారుని భుజముల మీద ఎత్తుకున్నట్టుగా ఆయన వారిని నడిపించాడు. వారిని మాత్రమే కాదు, మనలను కూడా ఆయన నడిపించాడు. యేసు ప్రభు వారు జన్మిస్తారని పాత నిబంధన కాలములో ప్రవక్తలు ఎంతో మంది ప్రవచించారు. ప్రభువు జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలసింది. తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి ఆ నక్షత్రమును వెంబడించి వారు యెరూషలేముకు వచ్చారట. యెరూషలేముకు వచ్చి రాజైన హెరోదు ఎద్దుకు వెళ్ళారు. హెరోదు ఎద్దుకు వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చామని అన్నారు. ఎప్పుడైతే జ్ఞానులు ఆ రాజుతో మాట చెప్పారో, యెరూషలేములో ఉన్న ప్రజలకును ఆ రాజుకును కలవరం పుట్టిందండి. ఎందుకంటే యూదులకు రాజు నేనే కదా, యూదులకు నేను రాజు అయితే మరల రాజు పుట్టారంటారేంటి? ఆ రాజుకు మతిపోయింది. రాజుకి యూదులకు రాజు ఎవరు? నేనే, హెరోదు. ఇంకా రాజు పుట్టాడంటాడేంటి? వీరు దేవుని వాక్యంలో రాయబడిన మాట కలవరం పుట్టిందన్నాడు. అప్పుడు రాజు హెరోదు శాస్త్రులను, పరిసయ్యులను, ప్రవక్తలను అందరం పిలిపించాడు. క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగాడని. అప్పుడు వారు గ్రంథాలు పరిశీలించారు. గ్రంథాలు పరిశీలించి చూస్తే, యూదా దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానంలో నీవెంత మాత్రం అల్పమైన దానవు కావు, నీలో నుండి క్రీస్తు వస్తాడు అని మీకా గ్రంథంలో వ్రాయబడింది రాజా అని చెప్పారండి. ఓహో, మీకా గ్రంథంలో వ్రాయబడింది ఎక్కడా? బెత్లెహేములో. అలాగైతే ఇప్పుడు జ్ఞానులు అన్నాడు, మీరు వెళ్ళి ఆయనను పూజించి రండి, నేను వెళ్ళి ఆయన్ని పూజిస్తానని కపటంగా వారికి చెప్పాడండి. సరే, వారు వెళ్ళారు. ఆ ఇంటిలోనికి వెళ్ళారు. శిశువును, ఆ తల్లిని చూచారు. ఆయనను పూజించి, ఆయనను ఆరాధించి బంగారమును, సాంబ్రాణి బోళములను ఆయనకు కానుకగా వారు సమర్పించింది ఆయనకు, నమస్కరించింది ఆయనకు, ఆరాధించింది యేసు ప్రభువునే గాని మరియమ్మను కాదండి. ఇక అది వదిలేయండి, మరియమ్మను కాదు, ప్రభువును ఆరాధించారు. మనం ఆరాధించవలసింది, పూజించవలసింది, ఆరాధింపదగినవాడు, పూజింపదగినవాడు మన ప్రభువైన
యేసుక్రీస్తే. ఆయనే దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, తగినవాడు, సరిపోయినవాడు ఆయనే, యేసు ప్రభువే. అయితే వారు దేవుని ఆత్మచేత బోధింపబడ్డవారై ఆ రాజు యొద్దకు రాకుండా వారు మరి ఒక మార్గాన్ని వెళ్ళిపోయారు. ఇక జ్ఞానులు తిరిగి రాలేదని ఆ రాజు ఆలోచించి బెత్లెహేము యెరూషలేముకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ రాజు యెరూషలేము పరిసర ప్రాంతాల్లో, అంటే ఇప్పుడు మేదరమెట్లకు పరిసర ప్రాంతాలు, మరి ఇటు చూస్తే దైవాలరావురు, మరి ఇటు చూస్తే బొడ్డువానిపాలెం, ఇటు చూస్తే కొరిసిపాడు, ఇట్లా ఈ ఏరియాలో ఉన్నటువంటి 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ వధించమని ఆజ్ఞాపించాడు. యెరూషలేము పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలందరినీ చంపారని, ప్రభుత్వమే చంపారు. రామాలో అంగలార్పు వినబడెను. అయితే వినండి, అప్పుడు దేవుని ఆత్మ యోసేపునకు ప్రత్యక్షమై, దేవదూత, శిశువును చంపాలని హేరోదు పొంచి ఉన్నాడు కనుక నీవు తల్లిని శిశువును తోడుకొని ఐగుప్తు దేశానికి పారిపోమన్నాడు. జాగ్రత్తగా వినండి. యోసేపు, వాస్తవానికి యోసేపుకు మరియమ్మకి వివాహం, అంటే వివాహం ద్వారా కన్నా కుమారుడు కాదు యేసు ప్రభు. పరిశుద్ధాత్మ వలన నేను పురుషుని ఎరుగున దాన్ని, ఇది నాకు ఎలా జరుగును అని మరియమ్మ గబ్రియేలు తన్నప్పుడు, నీవు పరిశుద్ధాత్మల గర్భం ధరిస్తావు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, సర్వోన్నతుడగు దేవుని కుమారుడు అనబడును. యోసేపుకు వాస్తవంగా ఆయన కుమారుడు కాదు. అయితే ఆ శిశువును ఎత్తుకున్నాడు యోసేపు, ఆ తల్లిని మరియమ్మను తీసుకున్నాడు, ఎడబెట్టుకున్నాడు. యెరూషలేమునకు చాలా దూరములో ఉన్నది మరి ఐగుప్తు. ఆ చీకటిలో, అర్ధరాత్రి వేళ, కొండల్లో, గుట్టల్లో, లోయల్లో, మరి ఆ పర్వతాల్లో గుండా, మునపొదల్లో గుండా, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ప్రమాదకరమైన ఆ యాత్రలో, ఆ ప్రయాణంలో ఆ బిడ్డను ఎత్తుకొని వారు ప్రయాణం చేశారు. యోసేపు యేసు ప్రభువును ఎత్తుకొని ప్రయాణం చేస్తున్నాడు, మరియమ్మ ఉన్నది. హేరోదు యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఉన్న 2 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలను, మగ పిల్లల్ని వధించమని వధిస్తున్నారు. ప్రతి గ్రామంలో 2 సంవత్సరాలలో పిల్లల్ని చంపుతున్నారు, కోస్తున్నారు, తెగిపోతున్నారు పిల్లలు, మగ పిల్లలందరినీ చంపమని ప్రభుత్వం ఆజ్ఞ వచ్చింది. ఆనాడు మోషే కాలంలో మగపిల్లలను నదిలో పంపన్నాడు ఫరో రాజు. ప్రియమైన సోదరులారా, సోదరీలారా, ఆ దినాలు ఎటువంటి దినాలు, ఆ పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు. ఒక దిన ప్రయాణం కాదు, ఒక గంట ప్రయాణం కాదు, వారు క్షేమంగా ఐగుప్తుకు చేరుకున్నారు. కొంతకాలమైన తర్వాత ఆ హేరోదు చనిపోయాడు. హేరోదు చనిపోయిన తర్వాత దేవుని దూత యోసేపునకు ప్రత్యక్షమై, శిశువును చంపాలనుకున్నటువంటి హేరోదు రాజు చనిపోయాడు, మరలా నీవు శిశువును తల్లిని తోడుకొని యెరూషలేముకి బెత్లెహేముకి వెళ్ళిపోమన్నాడు. ఆయన నజరేయుడని పిలువబడి దేవుని వాక్యంలో ఉన్న వాక్యము నెరవేరునట్లు యోసేపు ఆ శిశువును తీసుకొని మరియను తోడుకొని నజరేతుకు వచ్చి అక్కడ వారు కాపురం ఉన్నారు. యేసు ప్రభు వారు పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో, కాపురం ఉంది కపెర్నహూములో, సేవ చేసింది ఆయన యెరూషలేములో, అయితే నిద్రపోయింది బేతనీలో. ప్రియమైన సోదరులారా, సోదరీలారా,
ఒక మనుష్యుడు, ఒక తండ్రి తన బిడ్డను భుజముల మీద ఎత్తుకొని మోయినట్లు ఆయన వారిని నడిపించెను. నిజంగా ఆ వాక్య భాగాలు చదువుతున్నప్పుడు సోదరుడా, సోదరి, నా జీవితంలో, నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు, ఎన్ని అపాయాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని వ్యాధులు, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రయాణం చేశాం. ఆలోచన చేయండి. ఆనాడు వారి ప్రయాణములో తండ్రి కుమారుని ఎత్తుకొని భుజముల మీద ఎత్తుకొని మోసినట్టుగా ప్రభువారిని మోయలేదా? మనలను ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్టుగా ఆయన మనల్ని ఎత్తుకొని మోయలేదా? నడిపించలేదా? ఆలోచిస్తున్నారా? దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి వారితో మాట్లాడుతున్నాడు. ప్రభువు మిమ్మల్ని ఎలా నడిపించాడో మీకు తెలుసా? ఎందుకు ఆ మాట అన్నాడంటే, వారు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేస్తున్నప్పుడు వారందరినీ సమకూర్చి అసలు మిమ్మల్ని ఎలా నడిపించాడో మీకు తెలుసా? మోషే అంటున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, దేవుని ప్రజలారా, మీరు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని మీద. అసలు మిమ్మల్ని ఎలా నడిపించాడో మీకు తెలుసా? భయంకరమైన పరిస్థితులన్నింటిలో ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని నడిపించినట్టు ఆయన మిమ్మును నడిపించాడు. 32వ అధ్యాయంలో చెప్పాడు, 10వ వచనములో, అరణ్య ప్రదేశములోను 32:10, భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శిస్తున్న కనుపాపను వలె వాణ్ణి కాపాడాను. ఇక్కడ పోలిక చెప్పాడు. కంటి రెప్ప కన్నును కాపాడినట్టుగా అన్నాడు. ఈ రెప్ప కంటిని ఎలా కాపాడుతుందో తెలుసా? చిన్నప్పుడు ఏదో ఆటలాడేటప్పుడు నూకలు పెడతారు, మేకలు కాస్తావా అని. పెద్ద పులి వస్తే భయపడకుండా ధైర్యంగా ఉంటావా అని ఊతారు. చిన్న గాలికే కంట్లో కారం పోతే, చిన్న గాలికే మనం ఉండకపోతే కంట్లో కారం పోతే ఉండగలమా? చూడండి, మన శరీరములో ఏ అవయవము స్పందించని అంత తీవ్రంగా, అంత సడన్గా రెప్ప పనిచేస్తుందండి. కంటికి ఆ ఏగొచ్చిందో దోమ వచ్చిందో అది ఏమి రాలేదు, ఊరిక అలా గాలి తగిలిన ఆ రెప్ప మూసేస్తుందండి. కంటిని రెప్ప ఏం చేస్తుంది? కనురెప్ప కంటిని ఎలా కాపాడిందో తెలుసా? నేను మిమ్మను అలా కాపాడా. మరలన్నాడు, పక్షిరాజు గూడు రేపి తన పిల్లలపైన ఎల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. ఈ పక్షిరాజు ఎత్తైన పర్వతాల మీద, కొండల మీద, అన్నిటికంటే ఎత్తైన భూలోకంలో ఏ పక్షి, ఇక ఏ మానవుడు అక్కడ ఉండే, ఇక చంద్రమండలం, ఇక తర్వాత చంద్రమండలం అండి, అక్కడ గుడ్లు పెట్టి అక్కడ పిల్లల్ని కంటుంది. అది తయారు చేస్తుంది పక్షిరాజు, అంటే గ్రద్ద. ఈ గూడులో ఉన్న గూడు రేపి పిల్లలను తన్నేస్తుందండి. ఈ పక్షే పిల్లలకి అంది, గుడ్లు పెట్టింది, పిల్లలకి అంది, ఆ గూడు రేపి పిల్లల్ని తన్నిందండి. అందర
ఆ పర్వతం ఎక్కడో చంద్రమండలం ఆ పైన అన్నిటికంటే భూలోకం అన్నిటికంటే ఎత్తయింది అదే. ఆ పర్వతం మీద ఈ పక్షే, ఇంకేది భూమి మీద ఎవరుంటానికి లేదు అంత పైన. ఇక పైన చంద్రమండలం. అవి అలాగూ అనుకుంటూ వస్తుండగా మరలా కిందకి దిగి వచ్చి నేరుగా రెక్కలు చాపి ఇలా ఉందండి. అంటే తన బిడ్డ మరలా కింద పడిపోకుండా ఈ పక్షిరాజు ఏం చేసింది? తన రెక్కలు చాపి మోసింది. ఆ పోలిక చెప్పాడు. మీరు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు కదా, ఆయన్ని నిందిస్తున్నారు కదా, అవమానపరుస్తున్నారు కదా. అసలు ఆయన ఎలా మిమ్మల్ని కాపాడాడు? ఎలా మోసాడు? గద్దరెక్కల మీద మోసాడు. చూడండి, నిర్గమకాండం అది నేరుగా చెప్పాడు ఆ మాట. ఇక్కడ పక్షిని గురించి చెప్పాడు కానీ అసలు అక్కడ ఆయనే గద్దగా చెప్పాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయము 4 అండి. 4. నేను ఐగుప్తులకు ఏమి చేసి తినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకుంటున్న మీరు చూచితిరి. ఏం చెప్పాడు? నేను మిమ్మును గద్దరెక్కల మీద మోసి. 32:11లో గ్రద్ద తన పిల్లలు అంటే పక్షిరాజు తన పిల్లలను అనే పోలిక చెప్పాడు. కానీ అసలు ఇక్కడ అంటాడు నేను గద్ద వలె మిమ్మును మోసానన్నాడు. దేవుడు మనలను కాపాడాడు, మనలను నడిపించాడు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్ర. మనమైనా నిద్రపోతాం కానీ ఆ ప్రభు ఎన్నడు నిద్ర. రక్షించినవో దేవా శిక్షంపక మమ్ము నీవు కరుణించి నీ కృపలో కాపాడిన మా దేవా కాపాడిన మా దేవా రక్షించినవో దేవా శిక్షింపక మమ్ము నీవు. ఆయన మనల్ని శిక్షించకుండా ఆయన మనల్ని ఏం చేశాడు? కాపాడు. ఎన్ని శ్రమల్లో, ఎన్ని బాధల్లో, ఎన్ని ఇరుకుల్లో, ఎన్ని అవంతరాల్లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో మాత్రమే కాదు, ఆరాధన ఆగిపోయిన, ఆరాధన ఎగ్గొట్టిన, ప్రార్థన ఎగ్గొట్టిన, జీవితంలో పడిపోయిన, పతనమైన, అవమానం కలిగించిన, ఆత్మ సంబంధమైన జీవితంలో మనం దిగజారిపోయిన, తొట్టిల్లిన, ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రభు వాక్యము వదచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనైపుడు పాటించు నీ మాట
ఫలహీనుడనై ఇప్పుడు పాటించు నీ మాట నడిపించు నానావా. ఒక భక్తుడు అన్నాడు, ఈ పాట రాసిన ఆయన పడిపోయి లేచిన తర్వాత ఈ వచనం రాశాడు. ఎప్పుడు రాశాడు? పడిపోయి తిరిగి లేచిన తర్వాత, ప్రభువా నీ వాక్యాన్ని విడిచిపెట్టానయ్యా, నీ ప్రార్థన మర్చిపోయానయ్యా, నీ సన్నిధి నేను విడిచిపెట్టానయ్యా, అయినా నీవు నన్ను విడిచిపెట్టలేదయ్యా. ఈ 12 నెలలు ఎన్ని ఆదివారాలు ఆగిపోయావు, ఎన్ని సేల కూడికి ఆగిపోయావు, ఎన్ని విజ్ఞాపన కూడికి అగ్గొట్టావు, ఎన్నిసార్లు ప్రభువుకి ఇవ్వకుండా నీ చేతిని ముడుచుకున్నావు. నీకు తెలియదా? నాకు తెలియదా? మనందరికీ తెలియదా? ఒక్కొక్కరు తెలుసు. ఒకవేళ మర్చిపోయినా ప్రభువు నీతో నాతో మాట్లాడుతుండగా దిద్దుకుందాం, చక్క చేసుకుందాం. తెలియదా? అయినా ప్రభు తండ్రి ఆయన శిక్షించవలసిన వాడు కానీ శిక్షించకుండా, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా, కనురెప్ప కంటిని కాపాడినట్టుగా, పక్షిరాజు గూడు రేపి తన పిల్లలను పడద్రోసి వచ్చి అలా ఎత్తుకున్నట్టుగా నేను మిమ్మను కాపాడలేదా? నడిపించలేదా? మీకు తోడుగా ఉండలేదా? ప్రభు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. ఆనాడు వారితో, ఈనాడు నీతో నాతో ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుడు మన ఆయుష్ పొడిగించాడు, నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహించాడు. ఈ నూతన సంవత్సరంలో మనం ఆయన్ని ఎలా సేవించాలో తన గ్రంథములో ఆయన ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా వ్రాయించాడు. యెషయా గ్రంథంలో మరొక 2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. యెషయా గ్రంథము 20 చదువుతున్నాను. నీ సూర్యుడికను అస్తమింపుడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుడు తన ప్రజలకిచ్చే వాగ్దానం, నీ సూర్యుడు అస్తమింపడు అన్నాడు. సూర్యుడు అస్తమించడా? అస్తమిస్తాడు. ఉదయము ఉదయిస్తాడు, సాయంకాలం ఏం చేస్తాడు? అస్తమిస్తాడని. కానీ ఇది లోకంలో జరిగే ప్రక్రియ అండి. యెహోషువ గ్రంథం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12 చదువుతున్నాను. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియాలోను నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రులను పగదీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్న మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమును నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతనే గాని ఉండలేదు. చరిత్ర అండి, బైబిల్ చరిత్రలు. సూర్యుడు అస్తమించాడు. సూర్యుడు అస్తమించాడు. పొద్దు ఉదయిస్తాడు, పొద్దు గుంకుతుంది. ఈ ప్రక్రియ ప్రతిరోజు జరిగే క్రియ. కానీ దేవుని వాక్యంలో సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఇటీవల కాలంలో నాసా సంస్థ వారు, అంటే శాస్త్రజ్ఞులు, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ భూమి, ఈ వైశాల్యం, ఇవన్నీ వాళ్ళు పరీక్ష చేస్తున్నారంటండి. వాళ్ళన్నీ పరీక్ష చేస్తుంటే ఎక్కడో ఒక రోజు మిస్ అయినట్టుగా వారికి లెక్కల్లో తేలిందంటండి. భూమి పుట్టిన మొదలుకొని
సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి తిరగడం, సూర్యుడు చంద్రుడు ఇవన్నీ తిరగడం, ఇవన్నీ కూడా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మరి ఇది ఎప్పుడు ప్రారంభించబడింది, ఎప్పుడు జరుగుతుందో నాసా సంస్థ వారు తెలుసుకుంటే ఒక్కరోజు ఎక్కడో భూమి తిరగకుండా ఆగినట్టుగా ఉందంటండి. అప్పుడు ఎక్కడ అంటే ఒక క్రిస్టియన్ సైంటిస్టు ఎప్పుడో చిన్నప్పుడు సండే స్కూలు లో సండే స్కూల్ టీచర్ చెప్పిన సంగతి గుర్తుకొచ్చిందంటండి. బైబిల్లో యెహోషువ కాలంలో ఒకరోజు సూర్యుడు ఆగిపోయాడు అని ఉంది, చెప్పారు అని బైబిల్ తీసి చదివితే ఇక్కడ ఉందంటండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో యెహోషువ ప్రార్థన చేయగా, అంటే యెహోషువ గిబియోనీలను అక్కడున్న శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. శత్రువులతో యుద్ధం చేస్తున్నప్పుడు పొద్దుగుంగుతా ఉందండి. పొద్దుగుంగితే చీకటి పడితే వాడిని చంపడానికి సాధ్యం కాదు. అందుకు యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా పొద్దుగుంగకుండా నువ్వు చేయగలిగితే, పొద్దుగుంగకుండా నువ్వు ఆపగలిగితే నేను వీళ్ళని పూర్తిగా నాశనం చేస్తాను, వధ చేస్తానని యెహోషువ దేవునికి ప్రార్థన చేశాడు. యెహోషువ అటువంటి ధైర్యం సాహసం నీకుంటే నేను ఆపేస్తాను చేయమన్నాడండి. ఇక దేవుడు పొద్దు ఆపేశాడు. పొద్దుగుంకల పొద్దు ఆగిపోయింది. యెహోషువ యుద్ధం చేశాడు, అయిపోయింది ఒకనాడెల్లా. అయితే వారు లెక్క గడితే ఇక్కడంటండి, ఇక్కడ ఈ యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో లెక్క గడితే రోజుకి ఎన్ని గంటలు మీరు చెప్పాలి, నిద్రపోయేవాళ్ళు అందరూ నాకు వినపట్లేదు. రోజుకి 24 గంటలండి. ఇక్కడంట యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో 23 గంటల 20 నిమిషాలు వచ్చిందంట అండి. ఎన్ని గంటలు? 23 గంటల 20 నిమిషాలు. ఇంకెన్ని నిమిషాలు ఉంది? 40 నిమిషాలు ఉన్నాయి. ఇది ఎక్కడుంది? మళ్ళీ తర్జన భర్జన పడ్డారండి. మళ్ళీ తర్జన భర్జన పడితే బైబిల్ తీశారు. రండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 38వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను అని దేవుడు హిజ్కియాకు చెప్పాడని. అంటే యెషయా 38:7 యెహోవా తాను పలికిన మాట నెరవేర్చునంటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. అహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కెను. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి కలిగింది. హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడని. యెషయా వచ్చి, అయ్యా ప్రవక్త, దేవుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు అన్నాడు. ఈయన కొంచెం అనుమానంగా ఉన్నాడు. అంటే మానవుడు కదా, అవునా కాదా 15 సంవత్సరాలు అసలు చచ్చిపోయేవాడికి, ఈరోజు చచ్చిపోయేవాడికి ఇంకా 15 సంవత్సరాలు బతుకుతావంటే నమ్మే మాట అనేది అనుమానంగా ఉంది. అందుకన్నాడు, అహాజు ఎండ గడియారము మరి ముందుకు వెళ్ళింది కదా, ఇలా వెళ్ళింది నీడ, ఇలా వెళ్ళింది అన్నాడు. ఎలా కాదు, ఎలా రావాలన్నాడు. ఈయన అన్నాడు, మామూలు గడియారం తిరుగుతుంది కదా, ఇలా తిరుగుతుంది గడియారం. 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 గడియారం ఇలా తిరుగుద్ది. ఇప్పుడు ఈయన అన్నాడు, అలా కాదు, ఎలా రావాలన్నాడు. అక్కడ 40 నిమిషాలు వచ్చిందంటాడు. ముందుకు పోయింది, వెనక్కి వచ్చేసింది గడియారం. ముందుకు పోయిన గడియారం ఏం చేసింది అంటే దేవుడు కలిగించినటువంటి మార్పు అది. నీ సూర్యుడు ఇక అస్తమింపడు, నీ చంద్రుడు అస్తమింపడు. దేవుడు చెబితే
మరియమ్మ నువ్వు కుమారుడు కంటావని దేవుడు చెబుతుంటే నేను పురుషుని ఎరగదు నాకు పుడతాడు, నాకు ఎలా పుడతాడంటే పుట్టించే దేవుడు. దేవుని వాక్యాన్ని నమ్మకపోతే ఇంకేం నమ్ముతామండి? ఈ వాక్యము నమ్మతగినది, పూర్ణంగీకారమునకు అనుమానమే లేదండి. వాక్యాన్ని నమ్ముదాం. ఎవరు మాట నమ్మినా నమ్మకపోయినా దేవుని వాక్యాన్ని నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుడు చెబుతున్నాడు నీ దుఃఖ దినములు ఏమవునన్నాడు రండి 1-2 వచ్చిన సార్ నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 51 అదే మాట మరలా చెప్పాడు. 60-20లో చదువుకున్నాం, మరలా 51లో కూడా ఉంది, చదువుతున్నాం. 51:11 యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తల్ల మీద ఉండను. వారు సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేనే మిమ్మును ఓదార్చువాడను. ఈ నూతన సంవత్సరములో దేవుని కృప, దేవుని దయ, దేవుని సన్నిధి ప్రభు ఆయన వాగ్దానం ఆయన బిడ్డలకి దయచేస్తున్నాడు. దుఃఖము నిట్టూర్పు తొలగిపోను, వెళ్ళిపో. తర్వాత 51:3 అన్నాడు, యెహోవా సియోను ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలమునటిని ఆదరించి దాని అరణ్యమును ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతి సంగీత గానము దానిలో వినబడును అన్నాడు. అరణ్యమును ఏదేను వలె, ఏదేను తోట యెహోవా తోట వలె చేస్తాను. సంతోషించండి, గంతులు వేయండి, ఆనందించండి. సంగమ సంతోషించుమా, గంతులు వేయుమా. చక్కని కీర్తన భక్తులు రాశారు. సంఘానికి ఇచ్చే ఆదరణ, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇచ్చిన ఆదరణ, ఈనాడు నాకు నీకు ఇచ్చే ఆదరణ ఎంత మూల్యమైంది. అటువంటి రక్షకుడు, అటువంటి ప్రభు మనకుండగా ఆయన నమ్మి, ఆయన వాక్యాన్ని నమ్మి ఆయన కొరకై ముందుకు సాగుదాం. ప్రభు ఈ మాటలు మనందరి కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కరుణ కలిగిన దేవా, జీవము గల మా తండ్రి, గత కాలం మమ్మను కాపాడావు, నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహించావు. మీ కృపలో, మీ దయలో మమ్మను చక్కగా నడిపించమని క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.